ఇప్పుడు మీరు చూస్తున్నారే, ఇది మా బావగాడి పెళ్లి అనమాట. చిన్నప్పుడు కప్పలు చంపితే మీ పెళ్లికి వర్షం పడతారంటే ఏదో అనుకున్నా కానీ మా ఓడు వాళ్ళగాడు పెద్ద పెద్ద బాండర్ కప్పలు నేస్తున్నట్టున్నాడు. దీనమ్మ ఆకాశానికి బొక్క అన్నట్టు కంటిన్యూగా వర్షం పడతానే ఉంది భయ్యా, గ్యాప్ ఇవ్వట్లేదు అసలు. ఈ డెకరేషన్ 3 సార్లు చేసామన్నా, పైన చేసాము, కింద చేసాము, ఇంట్లో చేసాము. చేసిన వాళ్ళు చేసినట్టే ఉన్నారు, తిరిగిన వాళ్ళు తిరిగినట్టే ఉన్నారు. ఓడుతున్నాయి పడుతున్నాయి, ఓడుతున్నాయి పడుతున్నాయి, పెట్టిన వాళ్ళు పెట్టినట్టే ఉన్నారు భయ్. చివరికి అది మాత్రం ఈ హెల్దీ ఫంక్షన్ ఏమో కానీ మా ఓళ్ళకి మాత్రం 30 తిప్పలు పెట్టేశారు అయ్యా, మామూలుగా లేదనమాట. కడుతున్నట్టు ఉన్నాం, ఎక్కడైనా కుండపోత ఆగుద్దేమో చూస్తుంటే అసలు ఆగని కూడా ఆగట్లేదు. అసలు ఇదేం విడ్డోరో అర్థం కావట్లేదు. ఎట్టకాలకి డెకరేషన్ కంప్లీట్ చేసి అమ్మయ్య కూర్చున్నాం అనుకున్నాం కానీ ఈ వర్షం కారణంగా బయట హెల్దీ జరిగేట్టు కనపట్లేదు అన్న. ఇంకా సర్లే, ఇంక పెళ్లి కొడుకుని రమ్మని ఏదో వర్షంలో 4-5 ఫోటోలు కొట్టేసి ఇంకా సెటప్ అంతా లోపలికి తీసుకెళ్లిపోయి చివరికి 4ంటికి అవ్వాల్సిన హెల్దీ ఫంక్షన్ కాస్త 8ంటికి మొదలెట్టా అనమాట. ఎట్టకాలకి డెకార్ అయితే కంప్లీట్ అయింది, లోపల హెల్దీ ఫంక్షన్ అయితే విజయవంతంగా జరిగిందని అనుకుంటాం కూడా. ఇంకా చూడాలయ్యా, మా ఫోటోగ్రాఫర్ బాధలు అయితే ఎన్ని కాదండి. అటుపక్క వర్షంలో తీయాలి, ఇటుపక్క లోపల తీయాలి, అర్థం కాక కింద మీద పడతానే ఉన్నాడు. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్.